నల్ల కుబేరులకు షాక్ ఇస్తూ పెద్ద నోట్లు రద్దు చేసిన మోడీ దెబ్బకు వ్యాపారులు అప్గ్రేడ్ అవుతున్నారు. చిరు వ్యాపారులు మొదలు భారీ బిజినెస్ మ్యాన్ల వరకు క్యాష్లెస్ సిస్టంలోకి మారిపోతున్నారు. దాంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు చిల్లర కొరతను అధిగమిస్తూనే ఇటు తమ వ్యాపారాలను నిలబెట్టుకుంటున్నారు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన చిల్లర కొరతతో సామాన్యుని మొదలు చిరు వ్యాపారుల వరకు విలువెల్లాడుతున్నారు. దీంతో తమ బిజినెస్ నిలబెట్టుకునేందుకు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు వ్యాపారులు. ఈ క్రమంలో పెద్దపల్లిలోని ఓ టీ కొట్టు నిర్వాహకుడు చెక్కుల రూపంలో బిల్లుల్ని తీసుకునేందుకు ముందుకొచ్చాడు. పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో టీ కొట్టు నడుపుకుని జీవనం సాగిస్తున్న దాసుపై పెద్ద నోట్ల రద్దు చాలా ప్రభావం చూపింది. తన వద్దకు వచ్చే పాత గిరాకీని వెనక్కి పంపలేక తనకు టీ తాగి ఇచ్చిన పెద్ద నోటుకు చిల్లర సరపడక కొన్ని రోజులు ఇబ్బంది పడ్డ దాసు చివరికి చెక్కుల రూపంలో బిల్లులు తీసుకోవడం మొదలుపెట్టాడు. తన వద్దకు బ్యాచులుగా వచ్చి చాయ్ తాగే వారి నుంచి చెక్కులు తీసుకుంటున్నాడు. నేను నా పేరు దాస్ అండి. పెద్దపల్లి కమాన్ దగ్గర నేను చిన్న టీ కొట్టు నడుపుతున్నాను. ఇప్పుడు 13 కస్టమర్లు వచ్చి 13 ఛాయలు తాగారు. వారి దగ్గర చిల్లర లెక్క 2000 రూపాయలు నోటు ఇచ్చారు. నేను పొద్దుగా చెల్లి సాయంత్రం వరకు 1500-1600 గిరాలు చేసుకున్నాను. నేను ఎక్కడి నుంచి చెల్లిస్తాను చిల్లర. వారు రిక్వెస్ట్ చేసి చెక్ ఇచ్చారు. నేను ఏదో రిక్వెస్ట్ చేసి చెక్ ఇచ్చారు కదా తీసుకోవడం జరిగిందండి. కానీ దయచేసి గవర్నమెంట్కు నా ఒక విన్నపం, ఎంత తొందర అయితే అంత తొందర 50-100 నోట్స్ కానీ ఎంత జల్దీ విడుదల చేస్తే మాట్లాడి మధ్యతరగతి కుటుంబాలకు చిన్న బిజినెస్దారులకు ఎలాంటి ఇబ్బందులు రావు. దయచేసి ఎంత తొందర అయితే అంత జల్దీ 50 రూపాయల నోట్స్ కానీ 100 రూపాయల నోట్స్ కానీ విడుదల చేయగలరు నా యొక్క మనవి. చెక్ రూపంలో వచ్చే మొత్తం 100కు మించకపోయినా వ్యాపారం కొనసాగించేందుకు తప్పదంటున్నాడు దాసు. మరోవైపు చిల్లర కొరతతో ఇబ్బంది పడుతున్న తమకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు వినియోగదారులు. ఈరోజు మేము చాయ్ తాగడానికి దోస్తులందరం కలిసి హోటల్కి వచ్చి ఒక 10-12 మంది కలిసి చాయ్ తాగడం జరిగింది. మరి దానికి అమౌంట్ ఇద్దామని పోతే 2000 రూపాయలు ఓనర్కి ఇస్తే తీసుకోవడం లేదు, చేంజ్ కావాలని అంటున్నాడు. అందుకనే ఇక్కడ చెక్ చెల్తానో లేదు చెక్ బుక్ చేతిలో పెట్టుకొని తిరగడం జరుగుతూ ఉన్నది. మరి ఈ మార్కెట్ లోపల చాలా చోట్ల మార్కెట్లో వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినా కానీ ఫిష్ మార్కెట్ వెళ్ళినా కానీ ఇక్కడ చూడు చేంజ్ అనే మాట వినడం తప్ప చిల్లర కావాలి, ఈ పెద్ద నోట్ అవసరం లేదని మేము వెళ్ళి రావడం జరుగుతూ ఉన్నది వారి మాటలు విని. సో మేము సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సాధ్యమైనంత త్వరగా 100 నోట్లు 50 నోట్లు 10లు 5లైనా మంచిగా కానీ తొందరగా డిమాండ్కు తగ్గ సరఫరా చేయాలని మేము పబ్లిక్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద చెక్ బుక్ కామన్ గా మారింది. మరోవైపు పేటీఎం వంటి ఆన్లైన్ చెల్లింపులకు స్మార్ట్ మొబైల్ తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. దాంతో ఈ చెక్కు విధానం బాగానే క్లిక్ అయినట్లు కనిపిస్తోంది.